మనం తిరునక్షత్ర తనిల యొక్క అర్థాన్ని చెప్పేసుకుని పూర్తి చేసుకుందాం. రేపు ఎలాగో తిరునక్షత్రం కాబట్టి రెండు అద్భుతమైనటువంటి శ్లోకాల యొక్క అర్థాన్ని మనం చక్కగా చెప్పుకుందాం. అందరికీ తెలిసినవే అయినా మళ్ళీ మళ్ళీ ఆరావముదు అని అప్పటికప్పుడు అతృప్తామృతమైనటువంటి నమ్మాళ్వార్ల యొక్క అవతార విశేషం ఏమిటంటే, మొట్టమొదటిది వృషభేతు విశాఖాయాం కురుకాపురికారిజం పాండ్యదేశే కలేరాదౌ శఠార్యం సైన్యపం భజే. ఇది మొట్టమొదటగా మనం నమ్మాళ్వార్ల విషయంగా అనుసంధానం చేసుకునేటువంటి తనియన్ అన్నమాట. వృషభ మాసము ఈ రాసుల యొక్క పరిగణనలో నక్షత్రాన్ని బట్టి చిత్తా నక్షత్రం, అలాగా నక్షత్రాలను బట్టి చంద్రగమనాన్ని బట్టి ఒక పరిగణనం ఉంటే సూర్యగమనాన్ని బట్టి ఒక పరిగణనం ఉంటుంది అని మనందరికీ తెలిసినదే. ఇందులో వృషభ రాశిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అని వృషభేతు విశాఖాయాం, ఇక విశాఖ నక్షత్రము అని మనకి మనవాళ్ళ మహామునులు చెప్పారు కదా. అసలు నమ్మాళ్ళవార్లకు సరి ఉన్నారా? వారు అవతరించినటువంటి విశాఖ నక్షత్రంకి సరితూగేటువంటి నక్షత్రం వేరొకటి ఉందా అన్నట్లుగా. అంటే మహానుభావులు అందులో అవతరించడం వల్ల దాని యొక్క ఒక వైశిష్యం లోకానికి తెలియబడుతోంది. మనకి సరదాగా చెప్తారు చూడండి, అందరూ అన్ని తిథుల్లోనూ పుడుతున్నారు, మమ్మల్ని ఇద్దరిని వదిలేశారు అని చెప్పి అష్టమి నవమి తిథులు వెళ్ళి పెరుమాళ్ళ దగ్గర పాపం విలపించేయట. అయ్యో మాకు పవిత్రత రావట్లేదు, ఏదైనా అంటే ఆ అష్టమి నవలమ్మ మంచి రోజులు కాదు అంటారు, ఇలా అంటున్నారు అంటే మీరు బెంగ పెట్టుకోకండి అని అప్పుడు శ్రీరామచంద్రుడిగా నవమి రోజున, శ్రీకృష్ణ పరమాత్మగా అష్టమి రోజున అవతరించి మిగిలిన వేటికి లేనటువంటి ఒక విశిష్టతని చేకూర్చాడు స్వామి అని చెప్పినట్లుగా ఆ ఎంచుకున్నటువంటి నక్షత్రం అంత పవిత్రమైనది కాబట్టి వృషభ మాసంలో వచ్చేటువంటి విశాఖ నక్షత్రం చూస్తే అంత గొప్పది. ఇంకా పాండ్య దేశమా ఆయా రాజులు పరిపాలించినటువంటి ఆ వైశిష్ట్యాన్ని బట్టి పాండ్యనాడు, చోళనాడు ఇలా పేర్లు ఉన్నాయి కదా. అలా పాండ్య దేశము, పాండ్యులు పరిపాలించినటువంటి ఆ దేశంలో కురుకాపురి, ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం అండి. నమ్మాళ్వార్లు అవతరించినటువంటి దివ్యస్థానము అనేటువంటిది. అందులో కలేరాదవ్, కలియుగ ప్రారంభంలో, అది ఎలా ప్రారంభం అనేది తర్వాత పాసురంలో మన శ్లోకంలో మనకి మళ్ళీ ఇంకా వివరంగా ఇస్తారు అన్నమాట. ఆ కలికాలంలో అంటే కలి వచ్చినటువంటి 41, 42, 43 అంత దగ్గరగా జస్ట్ మిస్ అయ్యా అనుకుంటారు నమ్మాళ్వార్లు. కృష్ణ అయ్యో నువ్వేమో ద్వాపర యుగాంతంలో వెళ్ళిపోయావు, నేను కలియుగ ప్రారంభంకి వచ్చాను, అయ్యో కాస్తలో నిన్ను పోగొట్టుకున్నానే అని బాధపడ్డట్లుగా కలేరాదవ్, కలియుగ ప్రారంభంలో కారి అనేటువంటి ఆ మహానుభావులకి ఏ అవతారం అండి? సైన్యపం, విశ్వక్సేనుడు మనకి సుప్రభాతాల్లో అక్కడ వస్తూ ఉంటుంది చూడండి. చేతిలో వేతర దండాన్ని పట్టుకొని పెరుమాళ్ళ సేవలకు వచ్చేటువంటి బ్రహ్మ రుద్రేంద్రాదులందరినీ కూడా నియమన చేస్తూ ఉన్నటువంటి వేత్రహస్తుడు అయినటువంటి విశ్వక్సేనుల యొక్క అవతారంగా శఠార్యం సైన్యపం భజే. శఠారులు మామూలుగా ఇది అందరికీ తెలిసిన విషయమే. లోపల ఉన్నంత వరకు ఉండే జ్ఞానము ఈ లోకంలోకి శీర్షోదయం అవగానే శఠ అనేటువంటి వాయువు కమ్మేస్తుంది. అలా కమ్మకుండా దాన్ని హుంకరించి దూరం చేశారు కాబట్టి వాళ్ళు శఠని కోపించినటువంటి మహానుభావులు కాబట్టి శఠగోపులు అయ్యారు అనేటువంటి అలాంటి మహానుభావుడికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఇది ఒక్కటి చదువుకుంటే చాలటండి. మనకి ఏమీ రాకపోయినా ఏం పర్వాలేదు. రేపు చక్కగా తిరువారాధన చేసుకుని వృషభేతు విశాఖాయాం కురుకాపురికారిజం శఠార్యం సైన్యపం భజే. అతి తేలికగా ఉండేటువంటి అద్భుతమైన తనియని మనకి ప్రసాదించారు అన్నమాట. ఇందులో ఆయన అవతరించినటువంటి మాసం పేరు, నక్షత్రం పేరు, దేశం పేరు, యుగం పేరు అన్నీ కూడా చక్కగా
అంటే ఒక్కసారి ఆయన్ని తలుచుకుంటే చాలు. మన సిద్ధాంతంలో ఉండే సౌలభ్యం ఎంత గొప్పది అంటే, అటువైపుగా ఒక్కసారి ఆ శ్రీరంగంలో వెంచేసి ఉన్న రంగనాథాన్ని తలుచుకున్నా చాలు, ఓ గోదాదేవి అని తలుచుకున్నా చాలని భట్టరు వారంతటి వారు మనకి చిట్ట చివరి దాంట్లో చెప్పారు చూడండి. అలా అటువైపు తిరిగి దండం పెట్టుకున్నా చాలు అని. అంత సౌలభ్యమూర్తి మన పెరుమాళ్ళు అన్నమాట. అయితే ఏమండి, అలాగా ఓవరాల్ గా చెప్పుకోవడం కాదండి, అసలు ఎప్పుడు పుట్టారు ఏమిటి అంటే, రెండవ తిరునక్షత్ర తనయన్ మనకి ఎంతో ఉపకారం చేస్తుంది. ఏమిటది? శ్రీ విజ్ఞాన దినోత్తరే అహని. హని అని ఉంటుంది కదా, హనీకి ముందు అకార ప్రశ్లేష అంటారు, సంధిలో అకారం ఉంటుంది అనమాట. అహని కలవు వర్షే ప్రమాద్యాహ్వయే మాసే మాధవనాంని భార్గవదినే చర్షే విశాఖాభిదే లగ్నే శుద్ధ చతుర్దశీ తిథియుతే శ్రీమత్కుళేరేపి చ క్షిత్యాం ప్రాదురభూత్ పరంకుశకవిః భాగ్యోదయాన్ మాదృశాం. అంత శ్లోకానికంతటికి కూడా మూలమైనటువంటి పదం భాగ్యోదయాన్ మాదృశాం. మా భాగ్యవశం చేతండి, మేమందరం చేసుకున్నటువంటి పుణ్యం చేతండి. ఎప్పుడు అవతరించారండి నమ్మాళ్ళవార్లు? కలవు, కలియుగంలో. జస్ట్ అలాగా ద్వాపర యుగం అయిపోయింది, కలియుగ ప్రారంభం. ప్రారంభం అని ఏదో మొత్తం మీద చెప్పడం కాదండి, ఎంత స్పష్టంగా ఇచ్చారో చూడండి. శ్రీ విజ్ఞాన ఈ ఒక్క పదంలో ఉందండి మొత్తం అంతా డీటెయిల్డ్ గా చెప్పేటువంటి వివరణాత్మకమైన విషయం. ఏమిటి అంటే, విజ్ఞాన దినోత్తరం అంటే, ఆహని అంటే రోజండి. ఎలాగండి ఇది ఇక్కడ ఎన్నో రోజండి అని అంటే, 42వ రోజుగా ఇక్కడ మనకి చెప్తారు అన్నమాట. సంవత్సరం పేరేమో ప్రమాది అని చెప్తారు. ఆ మాధవనాంని, వైశాఖ మాసానికి మాధవనామము అని పేరండి, మాధవ అని పేరండి. చాలా విశేషమైనటువంటి విషయం. మనకి ఆండాళ్ తల్లి మొదలైనటువంటి వారు ఈ నామాలు ఎక్కువ ప్రయోగించడం కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. భార్గవదినే, అందులో కూడా శుక్రవారం నాడు అవతరించారు నమ్మాళ్వారు. మనకి శుక్రవారం లక్ష్మీదేవి అవతరించినటువంటి, లక్ష్మీ పూజార్హమైనటువంటి రోజుగా ఒక వైశిష్ట్యం. రెండోది, సంప్రదాయపరంగా నమ్మాళ్వార్లు అవతరించినటువంటి రోజు శుక్రవారము అనేటువంటిది. విశాఖాభిదే, విశాఖ అనే పేరు కలిగినటువంటి వృక్షే, వృక్షం అంటే నక్షత్రము అని అర్థం. విశాఖ నక్షత్రంలో అవతరించారు నమ్మాళ్వార్లు అని. శుద్ధ చతుర్దశి తిథియుతే, శుద్ధ చతుర్దశి పౌర్ణమికి ముందు శుద్ధం అంటాం కదా, అందువల్ల ఆ చతుర్దశి శుభతిథిలో శ్రీమత్కుళీరే, లగ్నం కూడా కర్కాటక లగ్నము అంటారు. ఈ లగ్నం అన్ని లగ్నాల్లోకి చాలా కూడా అదృష్టవంత అయినటువంటి శుభకరమైనటువంటి లగ్నంగా చెప్తారు దీన్ని. అందువల్ల కుళీరే అంటే కర్కాటక లగ్నంలో అవతరించారు. లగ్నే క్షిత్యాం, ఈ భూమి మీద ఎక్కడో అయితే మనకంత భాగ్యం ఉండేది కాదు. మాదృశాం భాగ్య ఉదయాత్, మా వంటి వారి యొక్క అదృష్ట విశేషం వల్ల పరాంకుశ కవిహి, పరాంకుశులు, ఆ పేరే పర అంకుశులు. పర అంటే ఇతరులు, ఇతరులు అంటే వైష్ణవ శ్రీ మహావిష్ణువు యొక్క పరత్వాన్ని అంగీకరించటునటువంటి వాళ్ళు పరులు అన్నమాట. వాళ్ళనందరికీ కూడా అంకుశంలాగా, ఒక ఏనుగుని మన అధీనంలోకి తెచ్చుకోవాలంటే అంకుశం అనే సాధనం ఎలా ఉపయోగపడుతుందో, అలాగా పరాంకుశుల యొక్క సూక్తులు పరమతానికి ఖండనం చేయడంలో అంత సమర్థవంతమైనవి కాబట్టి వారికి పరాంకుశులు అనేటువంటి పేరు వచ్చింది. ప్రాదురభూత్, వారు అవతరించారు అని. అవతరించడము అని అంటే, మామూలుగా సంస్కృత భాషలో అంకానాం వామతో గతి అని ఉందండి. ఏదైనా 1, 2 అని చెప్పామనుకోండి, 12 అని లెక్క పెట్టకూడదు. ముందు 2 చెప్పాలి, తర్వాత 1 చెప్పాలి.
వామతో గతి, ఎడం నుంచి కుడికి రావాలి అన్నమాట. దీన్ని ఇప్పుడు భారతం ఉందనుకోండి, 18 అని చెప్పాలనుకోండి, జయ అని పేరు పెట్టారు. ఎందుకండి జయ అని పేరు వచ్చింది మహాభారతానికి అని అంటే, ఒక జ అనేది ఎన్నో అక్షరము, 8వ అక్షరము. చ ఛ జ ఝ కా ఖ గా ఘ చ చ ఛ జ ఝ అన్నప్పుడు ఇన్యా వరకు 5, చ ఛ ఛ జ అలా లెక్క పెట్టుకుంటే అది 8వ అక్షరంగా అవుతుంది అని. యా అనేది మొదటి అక్షరము. 8 1, 8 1 అంటే 1 8 అని మార్చుకోవాలి. అది సంస్కృత భాషలో గ్రామర్ లో ఉండేటువంటి ఒక సూత్రం. అది 18 అని అర్థం అన్నమాట. అలాగే ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు 42వ రోజున, కలియుగ ప్రారంభంలో 41వ రోజు తర్వాత అని అనడానికి శ్రీ విజ్ఞాన అని. శ్రీ అన్నప్పుడు చూడండి, శక రకారం ఒకటి ఉంది కదా, రా అనేదేమో 2, యా రా లాభ, యా రా, రా ఏమో 2, తర్వాత వకారము 4వ స్థానం, యా రా లా వా, వా 4. యా నుండి 2వ అక్షరం రకారము, 4వ అక్షరం వకారము. ఈ అంకానం వామతో గతికి అని గనక మనం చూస్తే 2 4 అని వస్తుంది అనమాట. 42 అని ఆర్డర్ లో చెప్పారు. దాన్ని ఎలా తీసుకోవాలి? 24 అనే దాన్ని 42గా మనం మార్చుకోవాలి అనేటువంటి ఆ సంస్కృత వ్యాకరణం ప్రకారము కూడా వీటికి ఒక ఈ శ్రీ విజ్ఞాన అనగానే 42వ రోజు అనేటువంటిది చెప్పాలి అని. అంతేకాకుండా జనరల్ గా మామూలు అర్థం చెప్పుకుంటే శ్రీ విజ్ఞానం, శుభాన్ని విజ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి నక్షత్రము అని చెప్పి ఈ నక్షత్రాన్ని యొక్క గొప్పతనాన్ని కూడా మనకి ఈ పదంలో వివరించారు అనేటువంటిది. అనంటే అంటే లాభే కలేరు వాసరయేవరాధే మాసే విశాఖే మహనీయతారే శుక్రస్య వారే అజని విశ్వతిథ్యాం పరాంకుశోయం భగవాన్ కుళీరే. చాలా అందమైనటువంటి శ్లోకంగా చెప్తారండి దీన్ని. కలే అంటే కలియుగం, రాధే వాసరే, ఇక్కడ ఈ పదం చేత రాధే మాసే అంటే వైశాఖ మాసము అనేటువంటి అర్థం అన్నమాట. అక్కడ లాభ అనేటువంటి మాట చేత 42 దాటిన తర్వాత అంటే 43వ రోజున వైశాఖ మాసంలో మహనీయ తారే, గొప్ప నక్షత్రంలో విశాఖే, విశాఖ నక్షత్రంలో శుక్రస్య వారే, శుక్రవారం రోజున విశ్వతిథ్యాం. ఆ పదాలు కూడా సంస్కృతం భలే బాగుంటుందండి. విశ్వతిథి అంటండి, విశ్వాలు 14, లోకాలు 14 కాబట్టి 14వ తిథి అనే అనడానికి విశ్వతిథి అని అంటారు అన్నమాట. చతుర్దశి తిథి ఎందు అది కుళీరే, కర్కాటక లగ్నంలో భగవాన్ అయం పరాశర ముని అజని. ఈ మహనీయులైనటువంటి నమ్మాళ్వార్లు మన భాగ్యవశం చేత కలియుగంలో 43వ రోజున ఆ శ్రీ విజ్ఞానలో ఇంత అర్థాన్ని, ఆ శాస్త్రాలు అవి, ఆ భాష, ఆ నియమాలు, చిన్న పెద్ద పెద్ద విషయాలని ఒక చిన్న పదంలోకి తీసుకురావడానికి ఆ భాష ఎలాంటి ఒక వ్యుత్పత్తిని తనలో నింపుకుంది అనేటువంటి దానికి ఈ పదప్రయోగాలన్నీ ఉదాహరణలు అన్నమాట. అంటే అలాంటి మహానుభావుడు 43వ రోజున వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో శుక్రవారం రోజున చతుర్దశి తిథిలో కర్కాటక లగ్నంలో అవతరించారు. అంటే మనకి ఏమీ తెలియక్కర్లేదు. ఆ ఒక్క పాసురాన్ని మనం రేపు పెరమాళ్ల ముందు ఒక్కసారి అనుసంధానం చేసుకుంటే చాలు, ఎలాంటి మహనీయమైనటువంటి ముహూర్తంలో స్వామి అవతరించారో మనకి తెలుస్తుంది. మామూలుగా భగవంతుడు అని అంటారు. భగవంతుడు అంటే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం అన్న అనేటువంటి జ్ఞానశక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటువంటి కళ్యాణ గుణాలు కలిగి నిఖిల హేయ ప్రత్యనేక కళ్యాణ గుణాలు, ఏ విధమైనటువంటి దోష గుణాలు లేనటువంటి స్వామి. అందుకనే తిరుమాలాల్ అరుళపట్ట సెడగోపన్, ఆయన్ని తిరుమాల
ఎంత అందమైనటువంటి మహానుభావులు, పవిత్రమూర్తో అవతరించినటువంటి భగవత్ స్వరూపులు. అందరికీ భగవన్ అనేటువంటి పదాన్ని మనం వాడకూడదు అని కూడా ఇక్కడ మనకి పెద్దలు చెప్తారు. అందుకని సేనేశ కరుణాలబ్ధ దివ్యమంత్రద్వయం ముదా ద్రావిడాంనాయ వక్తారం శటగోప గురుం భజే అనేటువంటిది పెద్దలందరూ మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తనియన్ననండి. సేనేసులు అంటే సాక్షాత్తు విశ్వక్సేనులు. వారి యొక్క కరుణాలబ్ధ దయతోటి మనం పొందినటువంటి మంత్రద్వయం, అష్టాక్షరి ద్వయము అనే 2 మంత్రాలు కలిగినటువంటి వారు. అంటే నమ్మాళ్ళవార్లకు విశ్వక్సేనులు స్వయంగా మంత్రోపదేశము చేశారు అనేటువంటిది. ద్రావిడాగమ నాలాయిర దివ్య ప్రబంధము అనేటువంటి పేరు కలిగినటువంటి వాటిని మనకు వక్తారం అనుగ్రహించినటువంటి వారు. ఎవరి ద్వారా వచ్చాయండి ఇవన్నీ? నాథమునుల యొక్క అనుగ్రహం వల్ల మనం ఈనాటికి కూడా వారికి శాశ్వతీకరణ అనేది ఎలా జరిగింది అనేటువంటివి తెలుసుకున్నాం. అలాంటి సైన్యపం భజే, విశ్వక్సేనావతార సంభూతులైనటువంటి నమ్మాళ్ళ వాళ్ళకి నేను దాసోహము పెడుతున్నాము అని అంటే, విశ్వక్సేనుల వల్ల అష్టాక్షరి ద్వయమంత్ర ఉపదేశాన్ని పొందినటువంటి వారు. నాలాయిర దివ్య ప్రబంధాలని నాదమునులకి ఉపదేశించినటువంటి మహనీయులు అనేటువంటి శటగోపులు అనేటువంటిది ఇక్కడ ఒక పదాన్ని చాలా విశేషంగా చెప్తారు. శటగోప గురుం భజే అన్నారండి. శటగోప మునిం అనేటువంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఇక్కడ శటగోప గురుం అంటే ఆచార్యత్వాన్ని మనం నమ్మాళ్ళవార్ల ద్వారా గ్రహించాలి అనేటువంటి ఒక విశేషాన్ని కూడా మనకి ఇందులో సదాచార్య సమాశ్రయణత్వం అనే వైశిష్ట్యాన్ని ఈ గురుము అనేటువంటి పదం ద్వారా చెప్పారు అనేటువంటి దాన్ని కూడా మనం ఇక్కడ విశేషంగా తీసుకోవాలి అని. అంటే ఈ కలియుగంలో 43వ రోజున విశాఖ మాసంలో శుక్రవారంలో కర్కాటక లగ్నంలో నాథనాయక ఉడయనంగై శటగోప సూరిని మనకి అందించింది అనేటువంటి వారి యొక్క జన్మ వైశిష్యాన్ని అంతటినీ కూడా మనకి అందించారు. తతః కలియుగస్యాదో వైశాఖ్యాం విశ్వభావన విష్ణుభక్తి ప్రతిష్టార్థం సేనేసో అవతరిష్యతి. ఎలాగ అవతరించారండి? ఆదవు కలియుగానికి ప్రప్రథమంగా అంటే 42 రోజులు అంటే 1 నెల అయింది అంతే. తర్వాత 12 రోజుల తర్వాత వైశాఖ మాసంలో విశ్వాన్ని రక్షించడం కోసం విశ్వక్సేనులు విష్ణు భక్తిని సుస్థిరం చేసినటువంటి మహానుభావులుగా ఈ లోకంలో నమ్మాళ్ళవార్లు మనకి అవతరించారు అనేటువంటిది. అంటే గురు పరంపర ప్రభావంలో పెద్దలు మనకు అందించినటువంటి విశేషాలన్నిటినీ కూడా, ఇంతేకాకుండా మిగిలిన అనేక పురాణాలలో కూడా మనకి ఈ ఆళ్వార్ల యొక్క వైభవాన్ని ఎంతో చాలా చక్కగా చెప్పారు. ఆదౌ కలేర్హి పురుకాపురి పాండ్యదేశే వైశాఖ మాసిం మఘవానలభేంస జాతం సేనాపతే పదజకారి కులావతీర్ణం శ్రీశాస్పదం శటరూపం శరణం ప్రపద్యే. కలియుగ ప్రారంభంలో అంటే ఎప్పుడు అవతరించారండి అనడానికి మనకి సాధికారికంగా చెప్పేటువంటి శ్లోకాలన్నిటినీ కూడా మనకి చాలా పెద్దలు అందించారు. మఘవారంభ ఇంద్రుడు అగ్ని అధిదేవతలు కాగల నక్షత్రము. ఈ విశాఖ నక్షత్రం యొక్క గొప్పతనం ఏంటంటే ఇంద్రుడు అగ్ని ఇద్దరు దేవతలు ఈ విశాఖ నక్షత్రానికి అధిపతులుగా ఉంటారు. అలాంటి నక్షత్రంలో విశ్వక్సేన అంశతోటి పదజకారి అన్నారండి. పదజ అంటే మనకి పురుష సూక్తంలో వస్తుంది, ముఖాదింద్రశ్చ అగ్నిశ్చ, ఏ దేవతలు ఎక్కడి నుంచి పుట్టారు అనేటువంటి దాన్ని చెప్తూ పాదముల నుంచి అవతరించినటువంటి
అద్భుత భాగ్యవంతులు శూద్రులు అని అనడానికి పదజకారి అనేటువంటి పదాన్ని మనకు అక్కడ ఉపయోగిస్తారు అన్నమాట. కాబట్టి శ్రీ వైష్ణవ సిద్ధాంతంలో కులాలకి మతాలకి వాటి గురించినటువంటి ఆలోచనలు కాదు. ఎవరు పరమ భాగవతోత్తములో వారిని మా శీర్షమునందు పెట్టుకుంటాము అనేటువంటిదే మాతాపిత యువతయ స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్య నకులపతేహే వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగణం. ఆయన యొక్క పాదాలని మూర్ధ్న నా శిరస్సు వంచి నెత్తి మీద పెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని మన సిద్ధాంతానికి మూలంగా సాక్షాత్ రంగనాథ స్వామి ఒక సిద్ధాంతానికి ప్రారంభ అవతరణ శ్లోకంగా అనుగ్రహించినటువంటి వైభవము ఈ నమ్మాళ్వార్లదే అని. ఆ విశాఖ నక్షత్రంలో వాళ్ళిద్దరు దేవతలు ఏమిటండి గొప్ప అంటే తద్ ఇంద్రాగ్ని కృణుతాం తద్ విశాఖే, ఇంద్రాగ్నిభ్యాం స్వాహ విశాఖభ్యాం స్వాహ అని ఆ ఇద్దరు దేవతల యొక్క వైభవాన్ని మీరు విశాఖ నక్షత్రంలో అంతర్లీనులై ఉన్నారు కదా అని పొగిడినటువంటి వాక్యాల ద్వారా కూడా మనం తెలుసుకుంటాము అన్నమాట. అందువల్లే నమ్మాళ్వార్ల సూక్తికి పుగల్ ఒన్నెల్లా అడియేన్ అడికీజమరందు పుగుందేనే. అలాంటి దివ్యమైనటువంటి పాదాలు భగవంతుడి పాదాల కంటే కూడా భగవద్భక్తుల పాదాలే మనకి శిరసా వహించగలిగినటువంటివి అనేటువంటివి ఈ నమ్మాళ్వార్ల యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఆ వాన్మయం మనకు అందిస్తోంది. అలాంటి మహానుభావుల యొక్క చరమ ప్రబంధమైనటువంటి తిరువాయుమొഴി, దానిని ఆచార్యుల్లో మొదటి వారు నాదమునులు అనుగ్రహించారు. భక్తామృతం రోజు చెప్పుకుంటున్నాం అనుకోండి. విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. ఇదొక్కటి చాలుటండి. ఇది భక్త అమృతం, భక్తులకి అమృతము లాంటిది. అమృతం సేవించిన తర్వాత ఇతర పానీయాల గురించినటువంటి పద ఉచ్చారణకి కూడా అవకాశం లేదు, అవసరము లేదు. రెండోది సర్వార్ధనం, ఇది చాలా ముఖ్యమైనది. ఏమండి ఎప్పుడో పోయిన తర్వాత ఎప్పుడో మోక్షం వస్తే ఎప్పుడో ఏదో అంటే కాదండి. మీరు ఈ లోకంలో ఉండగా ఇహలౌకిక సుఖాలు తర్వాత పారలౌకిక మోక్షము కూడా మీకు దొరుకుతుంది అనడానికి సర్వ అర్ధదం ఏదండి అది? శ్రీ శఠగోపవాङ्మయం, శఠగోపలు అందించినటువంటి అద్భుతమైనటువంటి ఆ పాసురాలండి. అది అందులోనూ తిరువాయుమొഴి సహస్ర శాఖోపనిషత్ సమాగమం, వేద శాఖలన్నిటినీ కూడా మనం భగవద్ విషయం సేవించేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క పదాన్ని తీసుకొని అది వేదంలో వేదాంతాలలో ఏ ఉపనిషత్తులలో ఎక్కడ ఎలా ప్రయోగింపబడిందో అందుకోసమని ఆ పదానికి మూలం ఏమిటి? సహస్ర శాఖోపనిషత్ సమాగమం, వేదాంత సారంగా చక్కగా చెప్పబడినటువంటిది. ద్రావిడ వేద సాగరం నమామి, ఈ తమిళ వేద సముద్రము. ఇది మామూలు సముద్ర స్నానం కాదండి. పర్వదినాలలో సముద్ర స్నానం ఎంత పుణ్యమో అలాగ ద్రావిడ వేద సాగరం ఎప్పుడు ములిగితే అప్పుడే పర్వదినము అంటారు. అంటే తిరువాయుమొഴിని సేవించుకోగలగడమే మనకి పండగ, జన్మకి చరితార్థాన్ని ఇచ్చేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఒక పద ప్రయోగము అని. ఇంకొక మాట ఉందండి, ఒక విశేషాన్ని చెప్తారు పెద్దలు మనకి. ఛాందోగ్య ఉపనిషత్తుకి సారంగా ఉద్గీతము అని ఒక మాట ఉందండి. ఉత్ అనే అక్షరాలతో ఆ ఛాందోగ్య ఉపనిషత్తు మొదలవుతుంది. చాలా చక్కటి విషయం చెప్పారు వాళ్ళు. ఉత్ అనేది ఛాందోగ్యంకి ప్రారంభ పదం. ఆ తు ఈ రెండు అక్షరాలతో తిరువాయుమొഴి మొత్తం మధ్యలో ఉందన్నమాట. ఆద్యంతాలలో ఉత్తు ఉన్నాయి. ఉయర్వర ఉయర్నలం అంటాం. చిట్ట చివరి శ్లోకం తకారపు పొళ్ళుతోటి పాసురం పూర్తవుతుంది. కాబట్టి ఉత్తు గీతము అంటే ఇది ఆద్యంతాలలో మనకి ఉయరోవర ఉకారంతో, తర్వాత పిరందారు ఉయరన్ దే తే తకారంతో, ఈ రెండిటితోటి
అది చక్కగా ముగిసింది కాబట్టి ఛాందోగ్య ఉపనిషత్ సారమైనటువంటి ఉద్గీతంగా మనం ఈ తిరువాయుమొழிని చక్కగా సేవించుకోగలుగుతున్నాము. వీటన్నిటినీ కూడా ఇది మనం సొంతగా చెప్పుకున్నటువంటివి కాదండి. ఆచార్య హృదయాది గ్రంథాలలో కూడా వీటన్నిటినీ కూడా మనకి స్పష్టంగా సాధికారికంగా సప్రమాణికంగా అన్ని కూడా మనకి అందించారు అని. అంతేకాకుండా సముద్రంతో ఎందుకండి పోల్చారు? సముద్రం ఎంత లోతుందో ఎవరికి తెలియనట్లుగానే తిరువాయుమొழிలో ఉండేటువంటి అర్ధ సారాలు మనకి కథను చెప్పుకుంటూ రామానుజుల వారు ఓ 18 సార్లు తిరువాయుమొഴి సేవించారు అని అంటే, ఎందుకండి అన్ని సార్లు అని మన బుర్రతో అయ్యో ఒకసారి చెప్తే అర్థం కాదా, ఇన్నిసార్లు చెప్పాలి, ఇలా కాదండి అర్థం. ఒక్కొక్కసారి ఒక్కొక్క దృక్కోణంలో అసలు ఆ తిరువాయుమొழிలో సర్వ వాంగ్మయము బీజాకృతమై ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి సముద్ర ఇవ గాంభీర్యే, సముద్రం ఎంత లోతైనదో ఈ తిరువాయుమొழிలో. అరే అందుకే మనకి భట్టర్ వారు పరిచితమివాధాపి గహనం అంతా తెలిసినట్టే ఉంటుంది. తిరువాయుమొഴి అయ్యో మనకు తెలియకపోవడం అండి, మేము చదువుకుంటాం. ఏం చదువుతున్నామండి, ఆ అక్షరాలు నోటితో అంటున్నాం. ఎంత సముద్రంలో లోపలికి వెళ్ళిన కొద్దీ ఎన్ని ఎన్ని రత్నాలు ఉంటాయో అలాగా భగవత్ తత్వం యొక్క విషయాన్ని అంతటినీ కూడా అందులో నివిచ్చి లోపల ఒక మధుచిష్ట మగ్నహేమకణ సదృశ్యాన్ని అంటారు. బంగారాన్ని మైలు తుత్తంలో పొదిగితే ఒక్క రేణువు కూడా అటు ఇటు పోనట్లుగా అంత అందంగా సకల వేద సారాన్ని కూడా అందులో ఇమిడ్చారు అనేటువంటి దానికి ఒకటి. ఇందులో 1000 పాసురాలు ఉన్నాయంటే 1102 అనుకోండి. 1000 అనేటువంటిది అధికమైనటువంటి అర్థం తప్ప 1000 అంటే 1000 ఉన్నాయా కాదు కదండి, ఇంకా ఎక్కువ ఉన్నాయా అని. రామాయణం లాగే దీన్ని కూడా ఎందుకండి సముద్రం అన్నారు, అందులో సర్గల్లా ఉన్నాయి. ఇందులో పదులు పదులు అని చెప్పి 10 అంటే మనకి చిన్నప్పుడు లెక్కలు చెప్పేటప్పుడు పక్క నుంచి 1 తెచ్చుకుంటే 1 అనగా 10 అంటాం చూడండి. అలాగే ఇక్కడ 10 అనగానే 1 అనగా 100 అనమాట. ఒక 10 అనగానే 100 పాసురాలు అని అర్థం. తిరువాయుమొഴి షట్పద సారము అని అంటారండి. అంటే తిరుమంత్రార్థ సారంగా అందులో 4, 5, 6 పూర్వార్థాన్ని ముందు చెప్పి 1, 2, 3 పదులు ఉత్తరార్థాన్ని చెప్పారు తిరుమంత్రానికి అని అది మనం చెప్పుకున్నప్పుడల్లా చెప్పుకుంటూనే ఉన్నాము. అలాగే అక్కడేమో వాల్మీకి మహర్షి చెప్పారు, ఇక్కడ శటగోప ముని చెప్పారండి. ముని అంటే మననాత్, దాన్ని ఎప్పుడూ కూడా మననము చేయడం వల్ల ముని. మునయ కవయ క్రాంతదర్శయ అన్నట్లుగా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా వారికి చక్కగా దృగ్గోచరం అవుతాయి. వారి ముందు అలాగ స్క్రీన్ మీద వెళ్ళిపోయినట్లుగా మొత్తం అన్ని కూడా వారికి అలాగ నయన గోచరము అవుతాయి అని. రామాయణం ఎలాగైతే మహాపాతక నాశనంగా ఉందో అరువనై నీరు చెయ్యం అంటాం కదండి తిరువాయుమొழிని. మహాపాతకాలన్నిటినీ కూడా నాశనము చేసేటువంటిది. ఆ రామాయణం చదివితే సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ విష్ణు పద శాశ్వతం అని అంటాం. అంటే ఆవిన్ మీదేత్త అరుள் செய்து ముడిక్కుం పిరవి మామాయ పూర్తిన ఏ అన్నట్లుగా జన్మను పోగొట్టి మనకు మోక్షాన్ని ఇస్తుంది అని ఇన్ని రకాల ఒక సముద్రంతో పోలికలు మనం ఎన్నని చెప్పడం గలవండి. అన్వేషించే వాని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అందులో ఉండేటువంటి రత్నాలు బయటపడినట్లుగా తిరువాయుమొழிలో ఉండేటువంటి రత్నాలన్నీ అటు 5 వ్యాఖ్యానాలే కాకుండా అనుభవ సారంగా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అలా జీవితంతో మమేకం చేసుకున్నారు కాబట్టే మనకి రామానుజులకి తిరువాయుమొഴి మూర్తీభవించినటువంటి మూర్తులుగా అంత గొప్పమైనటువంటి పేరు వచ్చింది అని మనం చెప్పుకుంటామే. అలాగే ఆ మహానుభావుణ్ణి అటు రామాయణంలో శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థించినట్లుగానే ఇది తిరువాయుమొഴి కర్త అయినటువంటి నమ్మాళ్ళవార్లకి మనం దాసోహం పెట్టాలి. ఇలాంటి భక్త అమృతాన్ని, తొండకు అముదం అన్నాం కదండి, భక్తులకు అన్నిటికీ కూడా అముదు చెయ్య అంటే విన్న కొద్దీ
వినాలి 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 అనేటువంటిది. అంతేకాదు సర్వార్థదం అన్నీ ఇస్తుంది అన్నారు. ఎలా పొరులం విరుతానై అన్నారండి. అన్నిటినీ ఏది కావాలనుకుంటే దాన్నే ఇచ్చేటువంటిది. అదేమో వాల్మీకి మహాముని అనుగ్రహించిందైతే ఇది కురుగూరు శటకోపనిషలు. ఎక్కడికక్కడ వారి యొక్క పవిత్ర వాక్కులోని ఆ మహర్షిని కూడా ఋషిని జుషామహే అన్నట్లుగా నమ్మాళ్ళ వార్లను కూడా మనం తలుచుకుంటూ ఉంటాము. సహస్ర శాఖోపనిషత్ సమాగమం, సహస్ర శాఖలు కలిగినటువంటి అంటే ద్రావిడ వేద సాగరం. ఆ అడవి అందాది అని అంటాం కదండి, పత్తర్ పరవం 1000 అంటాం కదండి. అలాగా ద్రవిడ వేద సాగరం, వేదం అంతా కూడా తమిళ వాంగ్మయంగా మనకు అందించినటువంటి ఆ నమ్మాళ్వార్ల యొక్క పవిత్రమైనటువంటి తిరునక్షత్ర సమయంలో మనందరం కూడా ఇలాగ చక్కగా ఈ తిరువాయిమడి అనుసంధానం చేసుకోవడం అనేటువంటిది మనం ఏనాడో ఎప్పుడో చేసుకున్నటువంటి మహద్భాగ్యము. దీనిలో భాగవతోత్తములు పెద్దలు అందరూ కూడా చక్కగా అన్వయించి దీనికి మరింత శోభని చేకూరుస్తున్నారు. ఇలాంటి తిరువాయిమడి ప్రబంధాన్ని రేపు మనం నమ్మాళ్వార్ల తిరునక్షత్రంతో చక్కగా పూర్తి చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.